శ్రీకృష్ణ దక్షిణ భారతదేశ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గారి 555వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో ఏదైతే ఆయన విగ్రహం ఉందో ఆయన విగ్రహానికి ఈరోజు వచ్చి పూలంకరణ చేసిన మా అన్నమయ్య జిల్లా పరిశీలకులు మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, అలాగే మా పార్టీ క్యాడర్కు అందరికీ ధన్యవాదాలు, మా బలిజ కులస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాలన ఎంతో అద్భుతమైనదిగా చరిత్ర చెప్తా ఉంది. ఆయన 555 జయంతిని కూడా ఈనాటికి ఇంత అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో జరుపుకోవడం అంటే ఆయన ఏ విధంగా పాలనను కొనసాగించాడో అర్థమవుతా ఉంది. ఆయన హయాంలో ఏదైతే కర్షకులు, కవులు అందరికీ అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఆ రోజు చేయడం జరిగింది. అలాగే దేవస్థానాలకు అగ్రపీఠం వేసిన ఘనత, అలాగే నదులు, చెరువులు, కుంటలు, సత్రాలు, చెట్లు ఇటువంటివన్నీ తోపించి చేపించిన ఘనత ఎవరిదైనా ఉంటుందంటే ఆ మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు దక్కుతుంది. ఆయన పాలనను అందరూ ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నాడో అతను రాయలసీమ ప్రాంతాన్ని, రాయలు ఏలిన ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడం జరుగుతూ ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 90% పూర్తి చేస్తే ఈరోజు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు అన్యాయం చేస్తున్న పరిస్థితి. అదే శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను ఒక వైభవంగా ఇది చేసి కొనయాడి ఎన్నో మనులు, మాణిక్యాలు, వైద్యాలు సమర్పిస్తే అటువంటి ప్రపంచము మెచ్చిన దేవుణ్ణి ఈరోజు వచ్చేసి లడ్డూల్లో జంతు కొవ్వు కలిపిందని ఒక నిరాధారమైన ఆరోపణలు చేసి కూడా ఈరోజు వాళ్ళు లబ్ధి చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఇవన్నీ ఊరికే పోవు. అలాగే కాదు, అంతేకాదు మనము చూసాం గత ఈ బడ్జెట్లో కనీసం 211 కోట్లు కాపులకు ముష్టిగా విలిచాడు. కాపు, బలిజ సామాజిక వర్గాల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చొని మా కాపులు, బలిజల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుందంటే మేము చూస్తా ఊరుకోం. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మా వర్గీయుల పైన కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమరకలో ఒక మా సంఘీయుడి డాబాను కూల్చడం అయితేనేమి, కందుకూరులో ఒక సామాజిక వర్గం చేత మా సామాజిక వర్గాన్ని హత్య చేయించడం అయితేనేమి, అలాగే మా కాపు నాయకుడు మా అంబటి రాంబాబు గారి పైన ప్రత్యక్షంగా తన కార్యకర్తలతో తమ సామాజిక వర్గంతో దాడి చేయించడం కానీ చూస్తూ ఉన్నాం. మేము క్షమించే ప్రసక్తే లేదు. గతంలో చూసాం మనం మా నాయకుడు, కాపు నాయకుడు ముద్రగడ పైన, వారి కుటుంబీకుల పైన కూడా ఇలాగే